హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళికి వెళ్ళాం ఫ్రెండ్స్. నిన్న పెళ్ళికి వెళ్ళంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాం. పెళ్ళి అయిపోయింది, కొద్దిసేపు కూర్చున్నాం. ఇక ఇంటికి వద్దాం అనుకున్నాము. అనుకునే వరకు ఇక మా అక్క మేము ఇక పెళ్ళిళ్ళకించి వెళ్ళంగానే అక్క ఎటు పోదామే, గుడికి పోదామే, ఎడపాయ గుర్తొచ్చింది. ఎడపాయ గుర్తు రాగానే ఎడపాయకి వచ్చేసినాం. అనుకోకుండా వచ్చేసాం ఫ్రెండ్స్. మేము ఎప్పటి నుంచో అనుకుంటే కానీ వెళ్ళరు, కానీ సడన్గా అనుకున్నాం, అప్పుడే రెడీ అయిపోయినాం, వచ్చేసినాం. ఇక ఎడపాయకి వచ్చినాం, ఇక్కడికి వచ్చినాం. ఇక ఇక్కడి నుంచి ద్వారం ఉంటుంది కదా లోపలికి వెళ్ళేది. ఇక్కడ వచ్చి ఇక్కడ పూలదండలు కొనుక్కున్నాం. ఇక్కడ ఏమి దగ్గర కొనుక్కున్నాం పూలదండలు. చెరకుడు కొనుక్కున్నాం, అక్కొక్కటి నేనొక్కటి. ముగ్గురం వెళ్ళినాము. 2 అక్కలు, నేను, మా తమ్ముడు, మా అక్క వాళ్ళ మనమరాళ్ళు 2 కొడుకు పిల్లలు. ఇక్కడ కొనుక్కుంటున్నాం. ఇక ఒకటి 50 రూపాయలు ఇచ్చిండ్రు దండ. ఇక్కడ కనుక మేము ఇక్కడి నుంచి ద్వారంలోకి లోపలికి వెళ్తున్నాము, అమ్మవారి దగ్గరికి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ చూడలేదు ఈ గుడిని. వెళ్ళాలి అని అనుకున్నా, కానీ ఇంత తొందరగా వెళ్తానని అనుకోలేదు. అనుకోగానే వెళ్ళిన. అబ్బా, ఇట్లా అనుకోకుండా జరిగిందే చాలా మంచిగా. ఎన్ని రోజుల నుంచో అనుకుంటాం కానీ వెళ్ళలేము. ఇక ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక ఇక్కడి నుంచి ఇక ఇక్కడైనా బొట్టు పెడతానని అన్నాడు. ఇక పెట్టించుకున్నాము, మా అక్క నేను ఇద్దరం ఇక్కడ పెట్టించుకున్నాము. ఇద్దరం పెట్టించుకున్నాము. ఇక మా అక్క దగ్గర లేవు అన్నది, చూసింది అందులో లేవని. ఇక నేను ఇస్తానులే అని చెప్పాను. ఇక అందరు పెట్టుకున్నారు, అందరు పెట్టుకోమని చెప్పాను. అందరు పెట్టుకున్నాము. ఇక్కడి నుంచి ఇక్కడ చూడు, వాటర్ చూడు ఎట్లా వెళ్తుందో. వా, ఎంత బాగా అనిపించిందో. స్టోరీ విన్నాను ఫ్రెండ్స్, ఇది ఎడపాయల గురించి, ఎలా ఈ వాటర్ అన్నీ ఎట్లా వస్తున్నాయి అనేది. కానీ అంతనైతే నాకు ఐడియా లేదు, కొంచెం అయితే ఐడియా ఉంది. అదే ఇట్లా ఊరికో ఋషికాయ వరకు అన్నారు, ఇట్లా పాము కరిస్తే పాములని అన్నిటినీ యజ్ఞం చేసి అందులో వేస్తాడు మళ్ళా అని. అదే ఇక అంత తెలియదు నాకు, కానీ ఎడపాయలుగా వచ్చినాయి, వాటర్ ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడి నుంచి ఇక లోపలికి వెళ్తున్నాం. ఇక అక్కడ దాకా వెళ్ళినాము. ఇట్ల నుంచి వెళ్తూనే ఉన్నాము ఇక లోపల దాకా. ఇలా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి. అక్కడ నేనేమో చెరువు దగ్గర నీళ్ళలో కడుక్కుందామని నేను అన్నాను మా అక్కతోని. ఇక మా అక్క అక్కడ లేవు, అక్కడ పోవడానికి లేదు ఇప్పుడు, ఇక్కడ నల్లలు ఉన్నాయి కదా, ఇక్కడ కడుక్కుందాం రా అని చెప్పి ఇక్కడ వచ్చి కడుక్కున్నాం. ఇక్కడ వాటర్ చూడ ఎట్లా వస్తుంది. ఇక్కడ ఇల్లు పడ్డాం. ఇక మేము పెద్దక్క ఇక్కడి నుంచి వాటర్ చూడ ఎట్లా వస్తుందో. ఇక్కడి నుంచి ఇక లోపలికి వెళ్ళాం. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక తీయనే వద్దని చెప్పారు. ఫోన్ తీసుకురావద్దు, అలవాటు లేదు ఫోన్ లోపలికి అని చెప్పిండ్రు. ఇక సరే అని చెప్పి ఇక ఫోన్ లోపలికి ఇక తీసుకెళ్ళలేదు. ఇక నేను గంట అందుతలేదని చెప్పి ఎగిరి ఆ గంటను కొట్టాను. మా అక్క నాకు అందుతలేదని మా అక్క గమ్మున వచ్చేసింది. అక్కడి నుంచి ఇక లోపలికి ఫోన్ తీసుకురానియలేదు. ఇక దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇట్లా అని వచ్చినాం బయటికి.
కానీ చూడవలసింది ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఎడపై అమ్మవారు, చాలా బాగుంది. కానీ వర్షాకాలం మాత్రము బంద్ చేస్తారంట. ఇప్పుడు మాత్రం కుల్లనే ఉంది. వర్షాలు పడితే మాత్రము బంద్ చేస్తాము, మళ్ళీ వాటర్ అని వేయేదాకా ఉండదు అని. ఇక ఇక్కడ వీళ్ళు చెప్పేవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా పాపం అడుక్కునే వాళ్ళు, ఇక వాళ్ళమ్మ అమ్మ అంటా ఉన్నారు. ఇక మన దగ్గర తోసింది మనం వెయ్యాలి. వేయకుండా మాత్రము కొద్దిమంది దగ్గర లేకపోతే గమ్మున ఉండాలి, ఉంటే మాత్రమే వేయాలి. ఇక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంటే ఇక మా అక్క వాళ్ళ మనమరాళ్ళు ఇద్దరు ఇక వాళ్ళు కొడుతున్నారు. ఇక నేను కూడా కూలీలో పడ్డాను, నేను కూడా కొడతానని. ఇక్కడ కొట్టాలి. ఇక్కడ నుంచి కొబ్బరికాయ తీసుకొచ్చి ఇక్కడ కొట్టాలి. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇక్కడ వాటరు అన్నీ ఇట్లా పాయలుగా ఇట్లా పోవడము, వాటరు చాలా బాగుంది, మంచిగా అనిపించింది నాకు. ఎంత అనుకోకుండా వెళ్ళడం ఎంత అనిపించింది. అసలు వెళ్తాము అనుకోలేము మేము. వేరే దగ్గరికి వేరే గుడికి బొంతపల్లిలో ఒక గుడి ఉంటుంది శివుడిది, అక్కడికి వెళ్దాము అని అనుకున్నాము. అన్నది మా అక్క వెళ్దామని. ఇక నేను సరే అక్క అన్న. అక్కడ లేట్ అయిపోయింది, ఇంటికి వచ్చేద్దాం అనుకున్న వరకు మళ్ళీ అనుకోకుండా ఇక్కడికి పోదామా అని చెప్పి అనుకోగానే కథం అప్పుడే వచ్చేసాం ఇక్కడికి. అంతే, ఒక్క నిమిషంలోనే అప్పుడే అనుకున్నాం, అప్పుడే వచ్చేసాము. అప్పుడే అనుకోగానే అప్పుడే ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక మా తమ్ముడు ఇక నడు వెళ్దామారా అనగానే మా తమ్ముడు సరే అక్క వెళ్దాము అని అన్నాడు. అంతే, ఇక వెళ్ళిపోతూనే ఉన్నాం. అంటే ఇక మా బాబుకు జాబ్ ఉండే, ఆయన డ్యూటీ చేస్తూ ఉండు. ఇక మా ఆయన కూడా నేను ఇక ఇంటి దగ్గరనే మా ఆయన నువ్వు వెళ్ళమ్మా అని అంటే ఇక సరే అనేసి నేనే మా అక్క మా ముగ్గురు అక్కలు వెళ్ళినాం పెళ్ళికి వెళ్ళాక అక్కడి నుంచి అనుకోకుండానే ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. నాకు ఎంతో సంతోషం వేసింది ఫ్రెండ్స్. ఇట్లా అనుకోకుండా నేను దర్శనం చేసుకున్నాను. నేను ఇప్పుడు వస్తాను అనుకోలేదు. తర్వాత వెళ్తాము, ఈ గుడి చూసిన గుడి చూసి అనుకుంటుంటే వెళ్దాము, వెళ్ళేసి వద్దాము, ఒకసారి వెళ్ళాలి అనుకున్నా. కానీ వెళ్ళాలి అనుకుని ఇంత తొందరగా వెళ్ళేసి వస్తామని అనుకోలేదు. అనుకోగానే వెళ్తానని మాత్రం అనుకోలేదు ఫ్రెండ్స్. కానీ వెళ్ళాము. కానీ చాలా బాగుంది. ఇది ఇట్లా వాటర్ ఇట్లా ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి దర్శనం చేసుకొని వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళాలి, ఇంకొక బ్రిడ్జిని చూసినాము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి రావాలి. ఇట్లా అని రావాలి బయటికి. అక్కడి నుంచి వాటర్ అట్లా వెళ్తాయి బయటికి. ఇక్కడి నుంచి ఇట్లనే చూడండి వాటర్. అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారు. మనం ఏది కోరుకుంటే అది మనకిస్తుంది. ఇట్లా అని వచ్చినాం మేము. ఇట్లా అని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వాటర్ ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది అక్కడ. ఇక అంతే. అమ్మ బాగున్నాయి వాటర్, చూడు ఎంత బాగున్నాయి చూడు. అక్కడ నీళ్ళు పోతున్నాయి. వాటర్లో ఆడాలంటే నాకు చాలా ఇష్టం. వాటర్ అంటే చాలా ఇష్టం, మంచిగా ఆడాలంటే. కానీ మనకి ఇక్కడ దూరం పోతేనే మనకు వాటర్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ దగ్గరలో మనకు వాటర్ ఏడుంటుందని ఇట్లా వచ్చినప్పుడే ఇక్కడ ఈ వాటర్ చూసినప్పటి నుంచి నేను అనుకున్నాను ఫ్రెండ్స్, వెళ్ళాలి అమ్మవారి ఇక్కడికి వచ్చినాయి. ఇక నేను వెళ్ళి అందులో నిలబడతాను కొద్దిసేపటి. ఇక మా అక్క భయపడింది, అందులో జారుతుంది, జాగ్రత్తగా వెళ్ళాలి, అది దాన్ని బెదిరించింది. అయినా లేదక్క, నేను మెల్లంగా అక్కడ కూర్చొని కొంచెం వాటర్లో ఇట్లా కాళ్ళు పెట్టి ఇట్లా వాడేసిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడికి వచ్చి అది చేసే నిలబడ్డా, ఆడ కూర్చున్నా.
ఇక మా తమ్ముడు అక్క సాలు నడు జారుతుందని మా తమ్ముడు ఒకటే తలిగిండు. ఇక పర్వాలేదని అక్క ఒకసేపు కూర్చొని బయటకు వచ్చింది. ఇక వెళ్దామని అనగానే వచ్చేసిన. ఇక్కడి నుంచి ఎంత బాగా వస్తున్నాయి వాటర్ అక్కడి నుంచి. అబ్బా, ఈ అక్క వెళ్దాం నడువి అంటుంది. అంటే సరే వెళ్దాం అనేసిగా ఎక్కడి నుంచి బయటికి ఇడికి డ్యామ్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ పెద్ద ఉంది డ్యామ్. ఇట్లా వచ్చినాం. ఇక ఇక్కడ పైనకించి చూద్దామని వచ్చినాము. పైన నుంచి ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఇంకా పైనకి ఎక్కిరు వాళ్ళు, కానీ అమ్మ నాకు ఎక్కడానికి కాలేదు. ఎక్కడి నుంచి అంత పైకి అయితే ఎక్కలేమమ్మ. ఇక్కడికి ఎక్కేసి ఇక్కడి నుంచి చూస్తామని చెప్పి ఇక్కడి నుంచి చూసినాం. ఇక్కడి నుంచి మేము చూసి పైకి ఎక్కినా గదే కనిపిస్తుంది అక్క. ఇక మా అక్క వాళ్ళు పైన ఎక్కింది ఇంకొక అక్క. ఒక అక్క నేనైతే ఇక్కడి నుంచి చూసిన, మా అక్క నేనైతే ఇక్కడి నుంచి చూసిన. కానీ మంచిగా ఇక్కడ నుంచి వాటర్ ఎట్లా పోతుంది చూడు డ్యామ్ దగ్గర నుంచి. కానీ కొంచెం దూరం రావాలి, కొంచెం ఒక 5 minutes ఉంటుంది అనుకో. 5 minutes కూడా ఉండదు అనుకుంటా గుడి దగ్గర నుంచి ఈ డ్యామ్. కానీ ఇంకా వర్షం పడితే మాత్రం చాలా వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వస్తాయి వాటర్, అట్లా స్మెల్ వాటర్. ఇక్కడనైతే చాలామంది స్నానాలు చేసుకుంటున్నారు. మస్తు